పిల్లల జీవితాలు మార్చడానికి, ఫ్యామిలీ మంచిగా చూసుకోవడానికి, ఒక ఇల్లు కట్టుకోవడానికి, మంచి కారు కొనుక్కుందామనే డ్రీమ్స్ తోటి, రకరకాల కోరికలతోటి, రకరకాల ఆలోచనలతోటి నా జీవితాన్ని ఒక 5 సంవత్సరాలలో నేను అద్భుతంగా తీర్చిదిద్దుకుంటా అనే ఆలోచనతోటి ఎయిర్పోర్ట్కి వచ్చి చేసిన పనేంటి? నన్ను వీళ్ళు చూస్తుర్రా, వాళ్ళు చూస్తుండ్రా, ఎదుటోళ్ళు చూస్తుర్రా. బిజినెస్లోకి వచ్చినాక కూడా చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఈ పక్కోళ్ళు ఏం చేస్తుర్రు, ఎదురుంగోళ్ళు ఏం చేస్తుర్రు, కిందోళ్ళు ఏం చేస్తుర్రు, మా అప్లైన్ సైడ్ లెగ్ వాళ్ళు ఏం చేస్తుర్రు, మా అప్లైన్ మీదోళ్ళు ఏం చేస్తుర్రు. ఎవరేం చేస్తే మనకెందుకు? మనం వచ్చిన పర్పస్ ఏంటిది? వెస్టీజ్లో డబ్బులు సంపాదించడానికి వచ్చినాం. ఆ పని నిడిచిపెట్టి రకరకాల పనులు, అంటే చూడండి, జాన్ వచ్చిన పర్పస్ డబ్బులు సంపాదించడానికి, కానీ చేసిన పని ఏంటిది? నన్నెవరు గమనిస్తుర్రు, నన్నెవరు చూస్తుర్రు అని టైం వేస్ట్ చేసుకోవడం వల్ల అతని లైఫ్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? మనం కూడా ఈ బిజినెస్లకు డబ్బులు సంపాదిద్దామని వచ్చి పక్క వాళ్ళు ఏం చేస్తుర్రు, ఎదురుగా వాళ్ళు ఏం చేస్తుర్రు, వీళ్ళ పిన్ ఏంది, వాళ్ళ లెవెల్ ఏంది, వీళ్ళ ఇన్కమ్ ఏంది, వాళ్ళ ఇన్కమ్ ఏంది అని ఆలోచించుకుంటుంటే బిజినెస్లో సక్సెస్ అవుతామా, ఫెయిల్ అవుతామా? వెస్టీజ్లోకి ఎందుకు వచ్చినాం, మన పర్పస్ ఏంది, మన డ్రీమ్స్ ఏంది, మనం దేనికోసం వచ్చినాం అనే దాన్ని బంద్ చేసి వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల లైఫ్ అనేది స్పాయిల్డ్ అయిద్దనే ఉద్దేశంతో ఈ స్టోరీ చెప్పడం జరిగింది.